Hi Sujit, Hi ma'am, how are you? I'm fine ma'am. What about you ma'am? I'm also good. Thank you for asking. సో బేసికల్లీ మీరు ఎక్కడి నుంచి సుజిత్? హైదరాబాద్ నుంచి అండి. ఓకే. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఎవ్రీథింగ్ ఇక్కడే. ఇక్కడ నుంచి అండి. యాహ్! మీ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? MBA ఫైనాన్స్ అండి ఫ్రమ్ అరిస్టాటల్ పీజీ కాలేజ్ నుంచి. ఓకే. సో మీరు ఎస్‌విసి గురించి ఎలా తెలుసుకున్నారు? మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండండి. అతను ఇక్కడ నుంచే జాబ్ ప్లేస్ అయిండు. ఓకే. అండ్ అందుకే నేను కూడా వచ్చి ఇక్కడనే జాయిన్ అయ్యాను. అండ్ హూ ఇస్ దట్ ఫ్రెండ్? వంశీకృష్ణ. ఓకే. నైస్ టు హియర్ దట్ సుజిత్. సో మీరు బయట మార్కెట్‌లో చాలా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి కదా! మీరు ఎస్‌విసిని ఎందుకు చూస్ చేసుకున్నారు? నేను చాలా డెమో సెషన్స్ అటెండ్ అయ్యాను. కానీ అందులో వాళ్ళందరూ 100% జాబ్ గ్యారంటీ అన్నారు. అసలు 100% జాబ్ ఎవరికీ రాదు. ఎందుకంటే చదివేటోళ్ళు ఉంటారు, చదవనోళ్ళు ఉంటారు. యెస్. దానివల్ల ఎవరికీ రాదు. సార్ ఏం చెప్పినంటే ఎవరైతే డైలీ ఇన్‌స్టిట్యూషన్‌కి వచ్చి మంచిగా పర్ఫార్మ్ చేస్తారు, మంచిగా చదువుకుంటారు వాళ్ళకే జాబ్ వస్తదని చెప్పింది. అందుకే నాకు జెన్యూన్ అనిపించి ఇక్కడొచ్చి జాయిన్ అయ్యా. థాంక్ యూ సో మచ్ సుజిత్. ఇంత జెన్యూన్‌గా ఫీడ్‌బ్యాక్ షేర్ చేసినందుకు. సో మీరు 2 మంత్స్ ఆఫ్ కోర్స్ డ్యూరేషన్‌లో ఎస్‌విసిలో ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ గురించి, ఫైనాన్షియల్ అకౌంట్స్ గురించి, రీసెర్చ్ గురించి. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో సార్ చాలా నేర్పించిండు. అందులో నేను ఇక్కడి నుంచే షేర్ మార్కెట్ గురించి తెలుసుకున్నా. సార్ ఫ్యూచర్ ట్రేడింగ్, ఆప్షన్ ట్రేడింగ్ చాలా చూపించిండు ఇలా. యాహ్! కానీ సార్ స్ట్రిక్ట్‌లీ చెప్పింది ఫ్యూచర్ ట్రేడింగ్, ఆప్షన్ ట్రేడింగ్ చేయొద్దని. హుహు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకోమన్నాడు. ఓకే. అలా నేను తీసుకునే కంపెనీస్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి ఇప్పుడు. ఓకే. సో యూ ఆర్ ఇన్ ప్రాఫిట్స్ నౌ. యాహ్! మ్యామ్. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ ఇట్ యాహ్! సుజిత్. థాంక్స్. సో మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ ఫేస్ చేసి జాబ్ క్రాక్ చేశారు కదా! అవును. మీరు మీ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి షేర్ చేస్తారా? ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్ రౌండ్ ఉంటదండి. అది ఇక్కడి నుంచే నేను డెవలప్ చేసుకున్నా. ఇక్కడ డైలీ జామ్ సెషన్ వల్ల నా కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి నాకు క్రాక్ చేయగలిగా. దాని తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటది. అందులో క్వెషన్స్ అన్నీ ఇక్కడ నుంచే 100% తెలుస్తాయి మనకి. ఈజీగా సార్ చెప్పేటివి ఈజీగా మనకు అర్థమైపోతే ఈజీగా మనం క్రాక్ చేయగలుగుతాం అందులో. ఓకే. సో స్క్రీనింగ్ తర్వాత మేనేజరియల్ రౌండ్‌లో ఎలా అనిపించింది మీకు? మేనేజర్ రౌండ్‌లో చాలా ఈజీగా అనిపించింది. ఎందుకంటే సార్ నేర్పించినవే వాళ్ళు అడిగిర్రు. ఒక్కటి కూడా వేరే క్వెషన్స్ అడగలేరు. ఓకే. సార్ నేర్పించినవి అడిగి ఈజీగా నేను క్రాక్ చేయగలిగా మేనేజర్ రౌండ్‌ని. ఓకే. సో కంగ్రాచ్యులేషన్స్ సుజిత్. మీకు థాంక్ యూ మ్యామ్. మంచి ఎంఎన్‌సిలో జాబ్ వచ్చినందుకు. అండ్ అప్‌కమింగ్ బీబీఏ, ఎంబీఏ, బీకామ్ గ్రాడ్స్‌కి మీరు ఏం సజెషన్ ఇస్తారు? వాళ్ళకేం సజెషన్ ఇస్తా అంటే టైం వేస్ట్ చేయకుండా తొందరగా ఎస్‌విసి కెరియర్ సొల్యూషన్‌లో జాయిన్ అవ్వమంట. ఎందుకంటే ఇప్పుడు టైం వేస్ట్ చేయడం వల్ల ప్రాబ్లమ్ అయితది. ఇప్పుడు ఫైనాన్స్ త్రూ పోవాలనుకున్నప్పుడు హ్మ్. ఇక్కడొచ్చి జాయిన్ అయితే ఈజీగా నాలెడ్జ్ పెంచుకొని తొందరగా ప్లేస్ అయిపోవచ్చు ఎంఎన్‌సి కంపెనీలో. ఓకే. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సుజిత్. థాంక్ యూ మ్యామ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ అగైన్. థాంక్ యూ మ్యామ్. యాహ్!